హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. ఓ మై గాడ్, ఓ షిట్, నాయనా ఫ్లాష్ మ్యాన్. ఓ మై గాడ్ అన్నా, నమ్మలేకపోతున్నాను అన్నా. హాయ్ ఫ్రెండ్స్, எல்லாருக்கும் வணக்கம். కింద పండం అనుకోరా. అదిరా అంతే అంతే అంతే. ఇంకోటి రే, చిన్న చిన్న వేయకరా, పెద్ద వేయరా. ఇప్పుడు మన వంతు. సో గైస్, మేమైతే హాలిడేస్కి ఇంటికి వచ్చాం. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే, నాకు తెలుసు, అరటాకుల కోసం వెళ్తున్నాం. ఎంతమంది వెళ్తున్నాం? 4 వెళ్తాం. 4 ఆకులు కాదురా, నీకోసం తోటకు వస్తాను రా, పదరా. ఇదేమున్నదిరా, మా బావ అడిగితే గుండె కోసిస్తారా? గుండె నేచర్ జాగింగ్, మార్నింగ్ జాగింగ్ గైస్, వాకింగ్. మీరు కూడా పోండి గైస్, హెల్త్కి మంచిది గైస్. చూసారా గైస్ కొండలు. సో చాలా రోజుల తర్వాత యూట్యూబ్లోకి రావడం జరిగింది గైస్. ఎలా ఉంది నేచర్? కింద పడతా. కెమెరా చేసి నేచర్ ఈజ్ నైస్. అయితే మా సైడ్ ఏం వేసారంటే, పొలం మొక్కజొన్న ఉంటుంది కదా గాయస్, అది చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉంటుందో చూడండి. ఇది మొక్కజొన్న, స్వీట్ కార్న్, పాప్కార్న్. మీలో నేనంటే ఎంతమందికి ఇష్టం చెప్పు? అక్కడ ఎవరో పిలుస్తున్నారా? ఈ నెంబర్ కింద స్క్రీన్ మీద నెంబర్ ఇస్తా, స్పామ్ కాల్స్ చేసి దొబ్బేయండి అని. ఆడి పేరు ఏంటంటే మల్లాపురం మల్లేష్. ఈ స్తంభాలు గవర్నమెంట్ స్తంభాలు గాయస్. చూసారా గాయస్, అరటి తోట. ఎవడన్నా చూద్దాం, ఎవడు లేడు. ఓకే, మొత్తం ఎండిపోయినాయి. తమలపాకులో చూపిస్తాను గాయస్. ఇది మొత్తం ఆకుతోట అనమాట. ఆకుతోట, దీంతోపాటు మునగ చెట్టు, పక్కన అరటి చెట్లు కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు. బాగున్నారా అరటి చెట్టు? అరటాకులు తీసుకోరా, నీకు ఏది కావాలంటే తీసుకో. మొత్తం మందిరా సాయిబరతో. కాళ్ళు ఇచ్చినట్లే దేవుడు. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? జనానికంటే పిచ్చెక్కేదో అనుకోవచ్చు. ఇన్నేళ్ళు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? మరి అది కొయ్యడానికి ఒక టెక్నిక్ ఉంటుంది తెలుసా సాయిబరత్? ఫింగర్స్కి నీకు నెయిల్స్ ఉన్నాయా థంబ్ ఫింగర్కి. ఆకు అనేది తొడిమ దగ్గర ఫింగర్ నెయిల్తో అలా కట్ చేసావు మనకు, సింపుల్ కట్ అయిపోతుంది. చూపించరా, మనం సక్సెస్ఫుల్గా 4 ఆకులు అయితే తస్కరించడం జరిగింది. అయితే లొకేషన్ మాత్రం చాలా బాగుంది కదా. లొకేషన్ లింక్ బయోలో ఇస్తా, చూసుకోండి. మీరు కూడా వచ్చేయండి. కాదు ఒకటి కాదు, మేమే దొంగతనం చేయడానికి వేరే వాళ్ళ తోటకు వస్తే మాతో పాటు ఇంకో ముసలాయన వచ్చింటే ఆయనదేమో అనుకున్నాం గైస్. తోట ఆయనది కాదు, ఇది ఆయన కూడా దొంగే.
ధారణ బుద్ధితో నేను స్వార్థంగా మిమ్మల్ని ఇది చేసి నేను ఆధ్యాత్మిక పైసా కానించి నలుగురు వచ్చారు కాబట్టి అది నాది దైవ మార్గము భక్తి మార్గము స్వార్థంగా మిమ్మల్ని ఆశించకుండా ఒక్క పైసా కాని అందరిని ఎవరిని అడగలే పైసా కాని నా ఫోన్ తెగించలేదు అంటే ఇప్పుడు మా క్యాష్ తెచ్చుకోలేదు అందులో పర్వదినం కాబట్టి ధారణ బుద్ధితోనే పైసా కానించి వైపు నాకు ఇంటి ఇచ్చినారనే ఆపేక్ష నాకు లేదు అనాపేక్ష నిస్వార్థపరుని దైవ సత్యం నిస్వార్థపరుని ఉంటే నా దగ్గర సాగి కొన్ని లక్షలు పోగొట్టుకొని మళ్ళీ వ్యవసాయ రంగంలో 68 ఏళ్ళలో నేను సమర్థన చేసుకుంటున్నాను నా ఒకరి ప్రయాణం ఆ మానవాడు ఒక అటు తిరిగి ఒక ఇది నేర్చుకున్నాడు బైక్ రిపేర్ వ్యవసాయ మార్కెట్ పక్కనే ఒక బంకు అది ఇప్పుడు సార్ పరువులు పని ఉన్నాయి ఈ రకాల అన్నిటి ఒక బంకు ఉంది చూసేటప్పుడు వ్యవసాయ మార్కెట్ అలా ఫస్ట్లో సంక్రాంతి శుభాకాంక్షలు మీరు మనసులో మాత్రం ఉపయోగపడిన ఇంత జ్ఞానం స్వార్థం కలిగినారనమాట ఆనాడు వివేకానందుడు ఒక పైసలు ఒక మాల పెడితే కొన్ని లక్షల కోట్లయినాయి అప్పట్లో ఆ కాలధర్మం 1,20,000 కోట్లనే వేరే నాకు అవసరం లేదు దాని పవిత్రత అటువంటి నాలాగే ఇప్పుడు మానవులను చెప్పలేడు అని కూడా తెలుసుకోండి వాక్యంలో కానీ నా శక్తి సామర్థ్యం కానీ మనసాక్షిలో ఆనందపడలో ఈ సత్యం సంక్రాంతి అందరు ఎవరిని అడగల సంక్రాంతి శుభాకాంక్షలు ఆయన ఒక్క పైసా సేవ కూడా అలాగనే చేస్తా చాలా మంది మాటలు చెప్తే పనిలో ఫీల్ అవుతారు కానీ నేను అట్లా ఫీల్ కావడానికి మీ అదృష్టం కూడా నేను నా బాబు కూడా నేను చెప్పినట్టు మీ అదృష్టం లక్కంటు పక్కు గోసులో మూడు చెక్కను మీ అదృష్టం కానీ మీ అందరికీ रुको जरा सबर करो నాకు మీ డబ్బు నాకు ఫ్రీగా మందులు ఇచ్చినామని చెప్పి అంత మాట నాకు ఇవ్వలాటం కాదు అది కాదు నయమైతే ఆనందం కాలే నీ మందులు ఫ్రీ అంటే నువ్వు చేసింది కాదండి జగన్ పెద్ద ఖడ్గం ఉంటుంది వాళ్ళని అడిగి చుట్టూ శబ్దం చేయకుండా మాట్లాడుకుంటారు అతని పేరు కృష్ణగిరి మీ సెల్లులో వచ్చేట నేను పరిగి మండలంలో బసిరెడ్డిపల్లి గ్రామంలో చిన్న ఒక చుప్పంగా కట్టింది 4 కోట్లు ఒకప్పుడు పూటికి లేదు గుడ్డకు లేదు అంత 10 ఏళ్ళ నుంచి బాగా ఎదిగిండు ఎట్లా ఎదిగిండు కర్మజీవుడు ఎక్కడ అంతే కదా కర్మ అంటే పని అబ్బా సంగతి అందుకే వేషధారులా చూచి మోసపోదురు కానీ జ్ఞానిని కనలేరుగా ఈ మూఢ జనులు జ్ఞానిని కనలేరుగా రుద్రాక్ష భద్రాక్ష రూఢిగా యోగులకు రుద్రాక్షలిక ఎందుకో జ్ఞాని అయితే రుద్రాక్షలిక ఎందుకో అవసరం లేదు నాయన రుద్రాక్షలు భద్రముగా ఉంటే భక్తితో చాలు నువ్వు భద్రంగా ఉండు తప్పు చేయకుండా ఉండు ఇది తప్పు ఇదే పదం రా ఇక్కడ ఒక నెమ్ము ఉందా అది సాయి ఏది చూపించండి మొత్తం సోల విడిగా సరిపోయేంత కోసుకున్నాం సక్సెస్ఫుల్గా మనం మామిడికాయలు అయితే కోసుకోవడం జరిగింది చూసారు కదా పెద్ద మనిషి ఎన్ని మాటలు చెప్పాడు ఇతనికి పొలం కూడా చాలా ఎక్కువ ఉన్నట్టుంది చూపిస్తాను ఇదిగో టమాటా అన్నమాట అదేం మొక్కజొన్న సాయంత్రం 4:45.
రాత్రి 8:45 తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. నువ్వేమో చేస్తున్నట్టుందిరా. గట్టి కూర్చున్నావా లేకుంటే గట్టి కూర్చున్నావా? అదే అదే. ఒరే నా బట్టలారా ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది చాలకపోతే ₹1 కింద ఆశా చాకలెట్ ఉంది అక్కడ. డన్ ఫర్ మకర సంక్రాంతి డే.